ఎలా ఉన్నారు? హోప్ యు ఆర్ గుడ్. పిల్లలు మీది కూడా చూడండి, ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. కాకపోతే చాలా మిస్ అయిపోతారు. ఇప్పుడు ఏ వెజిటేబుల్ ఫ్రై చేసినాం? బెండి ఫ్రైయా? నా ఫేవరెట్. బెండకాయ ఫ్రైకి కావాల్సింది చూసేద్దామా? బెండకాయ ముక్కలు, ఆయిల్, గుళ్ళు, ఎండుమిర్చి, కరివేపాకు, పసుపు, వెల్లుల్లి దంచుకుంటే బాగుంటుంది. పోపులు అంటే మీకు తెలుసు కదా, తెలీదా? ఇది కూడా నేనే నేర్పించాలి బాబు. ఇప్పుడు ప్రాసెస్ చూసేయండి. స్నేహ, చూసావా హీట్ వల్ల స్టీమ్ ఎలా ఫామ్ అవుతుందో? అవును మమ్మీ. ఈ లిడ్ కూల్ సర్ఫేస్, ఇది క్లోజ్ చేయగానే స్టీమ్ వల్ల డ్రాప్లెట్స్ ఫామ్ అవుతాయి. మమ్మీ ప్రాసెస్ చూస్తుంటే సైన్స్ లో ఉండే కండెన్సేషన్ ఎవాపరేషన్ ప్రాసెస్ లో ఉంది కదా? ఎగ్జాక్ట్లీ. అమ్మా, నా కండెన్సేషన్ అంటే ఈజీగా చెప్పవా నాకు? ఓకే, నీకు రెయిన్ అంటే ఇష్టమా? చాలా మమ్మీ. సన్ హీట్ వల్ల వాటర్ ఎవాపరేట్ అవి కూల్ సర్ఫేస్ని టచ్ చేసినప్పుడు క్లౌడ్స్ ఫామ్ అవుతాయి. ఈ వేపర్ క్లౌడ్స్లో హెవీ డ్రాప్లెట్స్ ఎర్త్ మీద పడతాయి, అదే రెయిన్. ఈ ప్రాసెస్ని ఎవాపరేషన్, కండెన్సేషన్ అండ్ ప్రెసిపిటేషన్ అని అంటారు. ఇప్పుడు కుకింగ్ని, రెయిన్ని ఒకసారి కంపేర్ చేసి చూడు. అవును మమ్మీ, రెండు సేమ్. మరి ఇప్పుడు నువ్వు ఏ ట్రిక్ యూస్ చేస్తావు? ఈ ట్రిక్ చాలా మంది పెద్దవాళ్ళు యూజ్ చేస్తారు నాన్న. ఇప్పుడున్న పిల్లలకి మేబీ తెలియకపోవచ్చు. చెప్తా విను. ఎన్హాన్స్డ్ కండెన్సేషన్, దీనివల్ల చాలా డ్రాప్లెట్స్ ఫామ్ అవుతాయి. దీనికి మనం నార్మల్ లిడ్ యూజ్ చేయకూడదు. వాటర్ వేయడానికి వీలుగా ఒక ప్లేట్ లాంటిది పెట్టాలి. సో ఇప్పుడు ఇది కూల్ సర్ఫేస్ కాదు, సూపర్ కూల్ సర్ఫేస్. సో ఇలా వాటర్ వేయడం వల్ల వేపర్ ఎక్కువ డ్రాప్లెట్స్గా ఫామ్ అవుతుంది. ఒక్కొక్క డ్రాప్లెట్ ప్యాన్లో పడటం వల్ల ప్యాన్లో ఎక్కువ హీట్ ఉండదు. వెజిటబుల్స్లో మాయిశ్చర్ కూడా ఉంటుంది. సో ఫ్రై పర్ఫెక్ట్గా అవుతుంది, త్వరగా మాడిపోదు, ఈవెన్గా కుక్ అవుతుంది. సో ఇది కౌంటింగ్లో వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేసి కామెంట్ చేయండి. అలా అన్ని ఫ్లేమ్ని హైలో పెట్టుకోండి, సిమ్లోనే ఉంచండి. టాపిక్ అర్థమైందా? రెండు టాపిక్స్ కంపేర్ చేసి చెప్పండి ఇప్పుడు. స్టవ్ ప్లేట్, సన్, కూల్ సర్ఫేస్ లిడ్, క్లౌడ్, డ్రాప్లెట్స్, లైన్. అక్క ఒక పాట ఉంటుంది కదా, చింతకాయ చెట్టని. పాట ఒకసారి చెప్తాను. చెట్టు మీద ఉసిరికి, సంద్రాల ఉప్పుకి, చుట్టరికం పెట్టాడు సిత్తరాల దేవుడు. అక్క ఇప్పుడు నా స్టైల్లో పాట. బెండకాయ ఫ్రైకి, నింగిలో వానకి, చుట్టరికం పెట్టింది సీతారాలమ్మ. ఫ్రై అయిపోయి ఉంటుంది. ఇప్పుడు సాల్ట్ యాడ్ చేద్దాం. చెప్తాను. ఇన్ఫర్మేషన్ కూడా అద్భుత. పిండిలో వేస్తున్నవి చిన్న ఉన్నది. ఇవేంటి మమ్మీ, అక్షంతలా? అవేంటో చిన్న మెతులు. కర్ర ఏంటి ఎంత చిన్నగా ఉంది? జరకాయ కదా. ఎంత కష్టం ఇది. నేను చాలా కండెన్సేషన్. అమ్మా నువ్వు సూపర్ అమ్మా. చెప్పాను కదా మమ్మీ, సింగిల్ టేక్ ఆర్టిస్ట్ కదా. ఓయ్ ఏంటో అంత స్మైల్ ఫేస్లు. వీడియో నచ్చింది కదా, సబ్స్క్రైబ్ చేయండి.
కమెంట్ చేయండి. లాస్ట్ వీడియో మీ కమెంట్స్ కూడా చూసాను. థ్యాంక్ యూ. మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.